అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ యమున. ఈరోజు ఈ వీడియోలో కార్తీక మాసంలో వచ్చే విశేషమైన రోజు గురించి తెలుసుకుందాం. కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి విష్ణుమూర్తి మేల్కొనే రోజు నవంబర్ 1న వస్తుంది. దీనినే ఉత్థాన ఏకాదశిగా పిలుస్తారు. ఉత్థాన ఏకాదశి విశిష్టత, ప్రాధాన్యత తెలుసుకుందాం రండి. హిందువులకు కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనది. ఈ నెల అంతా ముఖ్యమైన రోజులైన ఏకాదశి, సోమవారాలు, పౌర్ణమి రోజులు విశేషం. కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే ఉత్థాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం నవంబర్ 1న విశ్వావసునామ సంవత్సరములో శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొంటారని పురాణాల ద్వారా తెలుస్తుంది. కార్తీక మాసం శుక్ల ఏకాదశి తిథి రోజున ఉపవాసం చేయడం శుభప్రదమని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం, ఉపవాసం ఉండడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఈ రోజున ఎవరైతే ఉపవాస దీక్ష పాటిస్తారో వారికి 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ రోజు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొనడంతో శుభకార్యాలు మొదలవుతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును మేల్కొలిపేందుకు విష్ణులోకానికి బ్రహ్మాది దేవతలతో పాటు మునులు, మహర్షులు వెళతారు. భజనలు చేసుకుంటూ, నాట్యం చేస్తూ, మృదంగం వాయిద్యాలతో కీర్తనలు పాడుతూ స్వామిని మేల్కొల్పుతారు. ఆ తర్వాత పరమేశ్వరుడు విష్ణుమూర్తిని అర్చించి హారతి ఇవ్వగా బ్రహ్మ వేదాలు పఠించాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అప్పటి నుంచే పూజా కార్యక్రమాల్లో హారతి ఇచ్చే కార్యక్రమం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి. ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసం చేయడం వలన సుఖశాంతులు లభిస్తాయని నమ్ముతారు. మర్నాడు అంటే ద్వాదశి రోజున దేవాలయాలలో తులసి వివాహాన్ని జరిపిస్తారు. ఉత్థాన ఏకాదశి రోజున చేసే దాన ధర్మాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఆ రోజున దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేసేవారి ఇంట్ల ధనధాన్యాలకు లోటుండదని, సుఖ సంతోషాలకు, ఐశ్వర్యానికి లోటుండదని పండితులు చెబుతున్నారు. అలాగే కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని అందరి నమ్మకం. ఈ విధంగా ఉత్థాన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాస దీక్షలు చేసి పూజలు చేస్తారో వారికి చాలా శుభం జరుగుతుందని నమ్మకం. అలాగే మహాభారత యుద్ధం కాలం నాటి వివరణ ఉంది. అదేంటంటే మహాభారత యుద్ధంలో భీష్మ పితామహుడు ఈ ఏకాదశి రోజునే కార్తీక శుద్ధ ఏకాదశి అస్త్రాలను వదిలి అంపశయ్యపై శయనించాడట. ఆ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని విష్ణువును స్మరించుకుంటూ శ్రీహరి విగ్రహం లేదా ఫోటో ముందు శంఖం, గంటలు ఊపుతూ విష్ణువు ఎదుట ఆవు నెయ్యితో దీపాలను వెలిగించాలి. ద్వాదశి రోజున పూజాది కార్యక్రమాలు నిర్వహించి ఉపవాసం విరమించాలి.
ఇంకా ఈ రోజును గురించి మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలుపగలరు.